ఇంత సడన్ బ్రేక్ వేస్తే నేనేమైపోవాలి, నా కార్యమైపోవాలరా? పోలీస్ అడ్డం వచ్చాడు సార్. పోలీస్ మనుషులకే కాకుండా రోడ్లకు కూడా అడ్డం వస్తున్నారా? కోటిలింగం వస్తాను. ఏమిటి బలగం పొడిచేత గారు పిలుస్తున్నారు. ఏమిటయ్యా గోళ? ముగ్గురు స్టూడెంట్ కుర్రాళ్ళు ఒక సైకిల్ మీద ఎక్కెళ్తున్నారు సార్. పట్టుకుని తప్పన్నాను సార్. కాదు పొమ్మంటున్నారు సార్. తప్పే ఉంది లేవయ్యే. ఒక సైకిల్ ఎక్కి 202 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ దాకా వెళితే లేదు గాని, ఒక సైకిల్ ఎక్కి ముగ్గురు స్టూడెంట్ కుర్రాళ్ళు వెళితే తప్ప. పోనీ ఇంకొకసారి ఇలా జరిగిందా డొక్క చించేస్తా. మన కాదు. నమస్కారం సార్, మీకోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు వీళ్ళకేదో మూడింది. నమస్కారం ఇన్స్పెక్టర్ అమ్మా. నమస్తే. నా పేరు బలగం పొట్టి సీతయ్య. వారు బాపినీడు, వీరు ఆయన తమ్ముడు అంకినీడు. అయ్యా నేను చెప్పిందే ఖాయు. మీ ఫోటోలు వచ్చేసి ఏమిటి ఇలా వచ్చారు? హరి మా అబ్బాయి అని తెలియక అరెస్ట్ చేసుంటారని, మాలారి అని తెలియక సీజ్ చేసుంటారని విడిపించి కడదామని వచ్చాం. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? కోర్టులో కలవండి. కోర్టు పేరు చెప్పి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా? కోర్టు నేను రోజు వెళ్లేదేలేండి. మిస్టర్ బలగం పొట్టి సీతయ్య, నో స్మోకింగ్ హియర్. ఝాన్సీ రాణి. ఓకే, నువ్వు రాణివే కావచ్చు, కానీ లెవెల్కి మించి మాట్లాడకూడదు. Shut up and get out. ఏదో భూమికి 5 అడుగులే ఉన్నాడు కదా అని సీతయ్య గారితో పెట్టుకుంటే సినిమా హాల్లో మీ స్లైడ్ వేయించేస్తాడు. నువ్వు అన్యాయంగా మా అన్నయ్య గారి అబ్బాయిని, మా లారీని మూసేశావని పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి నిన్ను అల్లరి చేసేస్తాడు. అల్లర్లు చేయడానికి నేను ఆధారాలు లేకుండా కేసు పెట్టలేదు. సాక్ష్యం అనేది మీ కాకి బట్ల గంజి లాంటిది. అది లేదే కేసు నిలబడదే. ఒక్కరు కాదు, 5 సాక్షులున్నారు. 5 సాక్షులున్నారు? Yes. 5. Yes. దండలు వెయ్యాలని వచ్చిన పెద్ద మనుషులకి అరదండాలు వెయ్యాలని నువ్వు చూశాక. సీతయ్య గారు మీరు ఆవేశపడకండి, శాంతించండి ప్లీజ్. మనం బెయిల్ తెచ్చుకుందాం పదండి. రండి. ఓకే ఓకే. అయ్యా అయ్యా ఈ దండలు ఏం చేద్దాం? దాని శవానికి వేద్దాం. బాపినీడు, ఇస్పేటాసు లాంటి నన్ను కళావర్ 2 లాంటి ఆ సర్కిలు గోగుపులలా చూసిందయ్యా. ఆ 5 సాక్షుల్ని అడ్డం పెట్టుకుని నా కొడుక్కి శిక్ష వేయించాలని చూస్తోంది. వేయించలేదు. ఎందుకంటే ఈ రాత్రికే మనవాడు గాఢ నిద్రలో పడుకొని ఉన్న ఆ కుటుంబాన్ని శాశ్వత నిద్రలోకి పంపించేస్తాడు. ఎక్కరా లారీ? Yes. లారీ బ్రేక్ ఫెయిల్ ఇంట్లోకి దూసుకొచ్చినట్టు మేడం. డ్రైవర్ అరెస్ట్ చేశాం. బ్రేక్ ఇన్స్పెక్టర్ లారీ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. లారీ ఎవరిది? బాపినెట్టి గారిది. 5 సాక్షులున్నారు. 5. గుడ్ మార్నింగ్ మేడం. యాక్సిడెంట్ ఎలా జరిగింది? బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల. చూడండి, అన్యాయంగా బలైపోయిన కుటుంబం ఒక చూడండి. 100 ఏళ్ల భవిష్యత్తున్న పసిబిడ్డలు ఎంత అమాయకంగా మనల్ని ప్రశ్నిస్తున్నారో ఒక్కసారి చూడండి. ఇప్పుడు చెప్పండి, నిజంగా లారీ బ్రేక్ ఫెయిల్ అయిందా? సారీ మేడం, నా కుటుంబాన్ని కూడా ఇలా రక్తం మడుగులో చూసుకోవడం నాకు ఇష్టం లేదు. క్షమించండి. ఏ రోజా నిన్ను కిస్ అడిగిన వర్మగాడు సిక్కైపోయాడేమిటే? వారం రోజులుగా కనిపించడం లేదు. మగవాళ్ళ మెంటాలిటీ అంతేనే. తలంచుకుంటే వెంట పడతారు, తలెత్తుకుని నిలబడితే పారిపోతారు. బుద్ధుందా మీకు? భక్తి పెరిగితే వెళ్ళి మఠాల్లో భజన చేసుకోండి. రోడ్డుకి అడ్డంగా నిలబడతారా? ఏవే
నీ చెప్పుతో నాకు కిస్ ఇస్తావా? నువ్వు లైఫ్ లో మర్చిపోయిన కిస్ ఇస్తానే. ఈ మిస్ మొదటి కిస్ ని నైస్ గా ఫోటోలో బంధిస్తానే. రోజా, కాలేజీలో ఎక్కడైతే నన్ను చెప్పుతో కొట్టావు అక్కడే, సరిగ్గా అక్కడే నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఇప్పుడు తీసిన ఫోటోలు కాలేజీ గోడల మీద అడుగడుగున అతికి. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేసావో కీళ్లు విరిచేస్తా. ఏమ్మా ఇప్పుడెలా ఉందమ్మా? ఏమ్మా ఇప్పుడెలా ఉందమ్మా? తీయగానా కమ్మగానా మెత్తగానా మత్తుగానా సోకులన్నీ సొమ్మసిల్లి చమ్మగానా సోకులన్నీ సొమ్మసిల్లి చమ్మగానా ఏమ్మా ఎందుకిలా ఉందమ్మా? ఏమ్మా ఎందుకిలా ఉందమ్మా? అందమంతా ఆవిరాయే ఉన్నదంతా దోపిడాయే చెంపగిల్లగాని ఒళ్ళు చెమ్మగిల్లే చెంపగిల్లగాని ఒళ్ళు చెమ్మగిల్లే పాకంగానే తమాష పాపంలోనే కులాస కన్ను ఏడు కళ్ళకొచ్చి అడిగేదేమిటో వయసుల్లోనే స్వరాల ఒళ్ళో దేవుడి వరాల దాచుకున్నా దోచుకుంటే మిగిలేదేమిటో ఇదే చలి తొలి కౌగిలి అదే మరి మరి ఎమ్మని లేతగా పలికి కన్నెరా చిలుకలే దూర దూర పండు ఎండ కొమ్మ
తొంగి తొంగి చూడకుండా కన్ను ఆగదు. ఏమ్మా ఎందుకిలా ఉందమ్మా ఏమ్మా ఇప్పుడెలా ఉందమ్మా. అంటే అంటే పెదాల పుట్టే ముద్దుల రసాల హత్తుకున్న హాయిలోన జరిగేదేమిటో. ఇవ్వాలమ్మ ఫలానా ఇచ్చావంటే తిల్లానా కోరుకునే కొత్త రుచుల వివరాలెందుకో. మరి మొలా కసి పెంచకు. ఇలా అని సలి పెంచకు. జంటగా పలికే జాతిరా చిలుకలే. అంటు కట్టుకుంది చూడుగున్న మావిడి. వంపు